హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లీగల్ టెక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే కంటెంట్ అవేర్ అనేది ఎట్లా చేయాలి. దీనిలో ఒక 3-4 టైప్స్ ఉన్నాయి. కంటెంట్ అవేర్ ఫిల్ అని, కంటెంట్ అవేర్ మూవ్ అని, కంటెంట్ అవేర్ ఎక్స్టెండ్, ఇట్లా చాలా రకాల కంటెంట్ అవేర్స్ ఉన్నాయి అన్నట్టు. వాటి గురించి మనం తెలుసుకుందాం, అవి ఎట్లా పనిచేస్తాయని చెప్పి. మనం స్క్రీన్ పైన ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ మనం రెక్టాంగిల్ మార్కెట్లో అయితే నేర్చుకున్నాం కదా మన ప్రీవియస్ క్లాసెస్లో. ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా తీసుకున్న సెలెక్షన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఫోర్గ్రౌండ్ కలర్ కావాలంటే నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తాను, లేదంటే నాకు బ్యాక్గ్రౌండ్లో రావాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తాను. ఓకే, ఇదైతే మనకు తెలిసిందే కదా. ఇన్ కేస్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కూడా ఒకటి ఉంటుంది అన్నట్టు. ఇది ఎట్లా అంటే మనకు కంటెంట్స్ ప్రెస్ చేస్తే మనకు నచ్చిన కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే మనం ఇక్కడ కలర్ పైన ప్రెస్ చేసుకున్నట్టయితే ఇక్కడ నువ్వు ఏ కలర్ అంటే కలర్ తీసుకోవచ్చు. సపోజ్ నేను బ్లూ కలర్ తీసుకున్నాను అనుకో, ఓకే ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ బ్లూ కలర్ అనేది వచ్చేస్తాను అన్నట్టు. ఇట్లా కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు మనకు. ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు కంటెంట్ అవేర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉన్నాయి, హిస్టరీ ఉంది, ప్యాటర్న్ ఉంది. ఇక్కడ మస్తు ఆప్షన్స్ ఉన్నాయి. కలర్ అడాప్షన్ ఉంది, ఇంకా కింద చూసినట్టయితే ప్రెజర్ ట్రాన్స్పరెన్సీ ఉంది, మనకు బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి, ఒపాసిటీ ఉంది. ఇవన్నింటి ఇవన్నీ మనం ఏం చేయొచ్చు, మాన్యువల్గా అడ్జస్ట్ చేయొచ్చు అనండి. ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు మనము. ఇక్కడ మనం దీన్ని అయితే క్యాన్సిల్ చేసేసుకుందాం, కంట్రోల్ డి. ఇక్కడ మనము మౌస్తో ఇక్కడ జస్ట్ ఇలా దీన్ని ఇట్లా డ్రా చేసుకుందాం డైరెక్ట్ ఇట్లా. ఒక న్యూ లేయర్ తీసుకొని డ్రా చేసుకుందాం. ప్రతిసారి మీరు న్యూ లేయర్ తీసుకొని డ్రా చేసుకోండి. ఇట్లా నేను డ్రా చేసుకున్న తర్వాత నేను షిఫ్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ సపోజ్ ఇక్కడ మనమైతే కలర్ తీసుకుందాం. ఏ కలర్ తీసుకుందాం, సపోజ్ నేను ఒక ఎల్లో కలర్ తీసుకుంటున్నాను అనుకో. ఇప్పుడు నేను ఓకే ప్రెస్ చేసుకున్నా. ఇప్పుడు ఓకే ప్రెస్ చేసుకున్నట్టయితే ఏమైతే అంటే మొత్తం కలర్ ఒకటే దానికి అయిపోతుంది అన్నట్టు. లేయర్ మొత్తం ఉన్న ప్లేసెస్ మొత్తం కలర్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు అలా ఫిల్ కావద్దు అనుకుంటే గిట్ట, ఓన్లీ మనం తీసుకున్న ఆబ్జెక్ట్కే ఫిల్ కావాలనుకుంటే గిట్ట షిఫ్ట్ బ్యాక్ స్పేస్ యాజ్ యూజువల్గా ప్రెస్ చేసుకున్నట్టయితే మనం కలర్లోకి వెళ్ళి నీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకో. మనకి ఎల్లో తీసుకున్నాం కాబట్టి ఎల్లో నుండి ప్రెజర్ ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఆన్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. ఓన్లీ మనం డ్రా చేసిన దానిపైనే మనకు అనేది అది అప్లై అయిపోతున్నట్టు. ఇది వచ్చేసి ప్రెజర్ ట్రాన్స్పరెన్సీ. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీసుకున్నాం, ఒక ఈజీగా ఉన్న ఇమేజ్ తీసుకున్నాం. దీని లోపల మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నార్మల్గా మనం సెలెక్షన్ టూల్ ఇది చెప్పిన లాసో టూల్ అని చెప్పి ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఒక కంట్రోల్ జే అని ప్రెస్ చేసుకుంటున్నాం. లేకపోతే మీరు ఇక్కడ నుంచి డ్రా వేసి మనం లేయర్ పైన ప్రెస్ చేసుకున్నట్టయితే న్యూ లేయర్ వచ్చేస్తుంది. ఇట్స్ అప్ టు యూ, నువ్వు ఎట్లా యూజ్ చేస్తావు అని చెప్పి. అండ్ దీన్ని మనం ఇట్లా సెలెక్ట్ చేసుకున్నట్టయితే జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకో, రఫ్ సెలెక్షన్ చేసుకో, అంతే, బాగా ఏం ఎక్కువ ఏం చేయకు. ఓకే, ఇట్లా సెలెక్షన్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ కంటెంట్ అవేర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఉంది చూసిర్రా, కలర్ అడాప్షన్ అనేది, దాన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఏం చేస్తుందంటే మనకు అక్కడ ఉన్న స్పేస్ని మొత్తం కవర్ చేసేస్తుంది. చూడు ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏమైంది, మనకు బ్యాక్గ్రౌండ్లో మొత్తం కంటెంట్ అవేర్ చేసి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు నీకు ఆ ఇమేజ్ని కట్ చేస్తే నువ్వు ఏమవుతుందంటే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న మనకు ఏమవుతుందంటే ఇమేజ్ని కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఉన్న స్పేస్ మొత్తం ట్రాన్స్పరెన్సీ అయిపోతుంది. అది కాకుండా మనం కంటెంట్ అవేర్ చేస్తే ఏమవుతుందంటే మనకు పక్కనున్న పిక్సెల్స్ అన్నింటిని కవర్ చేసుకొని మనకి ఇమేజ్ అనేది ఇక్కడ ఫిల్ చేసేస్తా అన్నట్టు, మనకి మంచిగా కనిపించేటట్టు చేస్తుంది. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా. కంటెంట్ అవేర్ ఫిల్ అనేది ఇది అన్నట్టు. ఇప్పుడు మనం ఇన్ కేస్ ఇక్కడ ఇవైతే మీకు అర్థమైన అడాప్షన్, ప్రెజర్ ట్రాన్స్పరెన్సీ, బ్లెండ్ మోడ్స్ ఆల్రెడీ చెప్పినా మీకు తెలుసు అది. ఇంకా ఒపాసిటీ అంటే మనకు ఒపాసిటీ తగ్గిస్తుంది అది అన్నట్టు. ఇది జస్ట్ ఏం లేదు, ఇది. ఇప్పుడు నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే కంటెంట్ అవేర్ మూవ్ టూల్. అది ఎట్లా పనిచేస్తుంది చెప్తా. జస్ట్ దీన్ని కంట్రోల్ ప్రెస్ చేసుకుంటున్నా, కంట్రోల్ డి ఫర్ సెలెక్షన్. అండ్ మనం ఇక్కడ లాస్ట్లో వచ్చినట్టయితే కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అని దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ పైన. ఓకే, ఇక్కడ మూవ్ టూల్ ఉంది, దాన్ని మూవ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇవాళ నేను అదే చెప్తా. అండ్ మనకి ఇక్కడ శాంపుల్ లేయర్స్ని ఉంది చూసిన, శాంపుల్ లేయర్స్ గురించి కూడా చెప్పిన, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇక్కడ న్యూ లేయర్ తీసుకున్నాను అనుకో. ఇప్పుడు నేను ఒక సెలెక్షన్ చేసుకున్నా, ఏమన్నా అంటే కుడ్ నాట్ మూవ్ ద సెలెక్షన్ బికాజ్ ద సెలెక్టెడ్ ఏరియా ఈస్ ఎంప్టీ అంటున్నట్టు. అంటే మనం సెలెక్షన్ చేసుకున్న ఏరియా అనేది ఎంప్టీ ఉందని చెప్పి చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే ప్రెస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే కంట్రోల్ డి సెలెక్టెడ్ లేయర్స్ అంటే కింద లేయర్స్ అనేది వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్టెడ్ లేయర్ అన్నట్టు అట్లా. ఓకే,
ఇట్లా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఓకే, సెలెక్ట్ చేసుకొని కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే మనం జస్ట్ ఇట్లా మూవ్ చేద్దాం. ఇక్కడ మూవ్ చేసేద్దాం ఇక్కడికి. ఓకే, ఇక్కడ మూవ్ చేసినట్టయితే మనకు ప్రోగ్రెస్ అనలైజింగ్ అని వచ్చేస్తుంది. అదే అక్కడ నుంచి రిమూవ్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే మన ఆబ్జెక్ట్ అనేది మనల్ని రిమూవ్ చేసింది. కొన్ని మిస్టేక్స్ అయితే అయినాయి. ఇక్కడ చూడండి మనం కటింగ్ బరాబర్ చేయలేం కాబట్టి అది ఇక్కడ పోయింది అన్నట్టు. మనం కటింగ్ బరాబర్ చేసుకుందాం. జస్ట్ గివ్ మీ మూమెంట్. Ctrl+D మళ్ళీ సెలెక్షన్ చేసుకుందాం మనం ఇదే టూల్తోని. కంటెంట్ అవేర్ మనం రఫ్ సెలెక్షన్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ దీనికైతే, ఎందుకంటే డైరెక్ట్ సెలెక్షన్ చేసుకున్నట్టయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్తాను నేను మీకు. ఇప్పుడు దీన్ని ఏం లేదు, జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి మూవ్ చేసుకో అంతే. ఇట్లా మూవ్ చేసుకున్నట్టయితే మనకు అనలైజింగ్ అనే ప్రాసెస్ వస్తుంది. యాజ్ యూజువల్గా ఇంతకుముందు చెప్పినట్టే అక్కడ నుంచి మన ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇట్లనైతే ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ చేసింది. ఇక్కడ ఎందుకు పోతుందంటే మొత్తం మీది నుంచి సెలెక్ట్ చేయాలి కాబట్టి అక్కడ నుంచి పోతుంది అన్నట్టు. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది కదా. ఇది కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఓకే, ఇప్పుడు మనకి ఇట్లా అనేది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. కంటెంట్ అవేర్ మూవ్ అనే కాకుండా ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్టెండ్ అనే ఆప్షన్ ఉంది. ఎక్స్టెండ్ ఆప్షన్ ఏం పని చేస్తా చూపిస్తా. Ctrl+Z Ctrl+D. నేను ఇది ఏం చేస్తున్నాను, నేను ఎందుకు ఇంత ఈజీ ఇమేజ్ తీసుకున్నా అంటే మీకు అర్థం కావడానికి. కొన్ని సిచ్యువేషన్స్లలో మనము కొన్ని ఇమేజెస్ అనేవి బాగా టఫ్ ఉంటాయి అన్నట్టు. వీటిని చేయడానికి మనకు బాగా కొన్ని ఛాన్సెస్లలో మనకు అన్ని టూల్స్ యూజ్ చేయబడతాయి కంటెంట్ అవేర్ యూజ్ చేసినాక. ఇప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి ఇక్కడ ఇందాక నేను పైన కొంచెం హెడ్ పైన హెయిర్ వచ్చింది. దాన్ని ఏం చేయాలంటే మనము స్టాంప్ టూల్ ఉంది మన దగ్గర, స్టాంప్ టూల్ యూజ్ చేయొచ్చు. అట్లా మనకు నచ్చినట్టు స్టాంప్ టూల్ యూజ్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి చూస్ చేయొచ్చు అన్నట్టు. అది అన్నట్టు ప్రాసెస్ వచ్చేసి. అండ్ మనకి ఇక్కడ ఇంకొక టూల్ ఏంటంటే ఎక్స్టెండ్ టూల్. ఓకే, ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయినా. Ctrl+Z ప్రెస్ చేసుకుంటా. ఓకే, ఇదైతే సెలెక్ట్ ఉంది కదా, నేను జస్ట్ దీన్ని మూవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కంటెంట్ అవేర్ మూవ్ ఎక్స్టెండ్ ఉంది కదా, ఎక్స్టెండ్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని మనం మన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం ఇందాక చెప్పినట్టే. జస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ మూవ్ చేసుకో అంతే. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇక్కడికి మూవ్ అయిపోతుంది. సపోజ్ ఇది సెలెక్షన్ ఉన్నప్పుడే మనం దీన్ని, ఇప్పుడు సెలెక్షన్ ఉంది, మనం ఇక్కడ అడాప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు స్ట్రక్చర్ని తగ్గించుకోవచ్చు, అట్లనే మన కలర్ని కూడా పెంచుకోవచ్చు. ఇక చూడు కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే అవుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే మనకు కలర్ని స్ట్రక్చర్ని పెంచినట్టయితే స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, చూడు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇగో ఈ కలర్ని పెంచినట్టయితే కలర్స్ కూడా పెరుగుతాయి. చూడు ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే మనకు కనిపిస్తాయి. ఇగో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమైందంటే కలర్ పెరిగింది. ఇక్కడ పైన స్కైది కనిపిస్తుంది. ఓకే, దీన్ని జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకో. Ctrl+D ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఇలా కొంచెం మిక్సప్ అయిపోతుంది, చూసినావు కదా. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సప్ చేసినాం మనం, ఇట్లా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీన్ని ఇట్లా ఎరేజ్ టూల్ యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా ఎరేజ్ చేసుకోవచ్చు. అంటే దానిలో మిక్స్ కావడానికి నువ్వు ఎన్నైనా చేయొచ్చు అన్నట్టు. ఇక స్టాంప్ టూల్ యూజ్ చేయొచ్చు. అట్లా ఇట్లా మధ్యలో ఉన్న స్పేస్ని కానీ ఇది ఇక్కడ సెట్ అవ్వకపోతే దీన్ని ఎరేజ్ చేయొచ్చు. ఒపాసిటీ తగ్గించుకొని ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా మస్తు ఆప్షన్స్ ఉంటాయి, ఇట్లా చేయొచ్చు. ఇది వచ్చేసి కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అది. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆప్షన్స్ ఇవన్నీ నేను చెప్పేసిన. కంటెంట్ అవేర్ టూల్ అయితే ఇట్లా పనిచేస్తుంది. ఎంతకంటే ఎక్కువ దీనిలో ఏం లేదంటే అడ్వాన్స్డ్ క్లాసెస్లు ఉన్నాయి. అడ్వాన్స్డ్ క్లాసెస్లో చెప్తే ఇది ఎట్లా ఇంకా అడ్వాన్స్గా ఎట్లా ఉంటాయని చెప్పి. ఇది మ్యాక్సిమం అయితే ఈ వర్కింగ్ ప్రాసెస్ అయితే ఇదే. ఇట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు కంటెంట్ అవేర్ని. మనము ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి కానీ కొత్త ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి మనం వేరే అంటే కొత్త ఆబ్జెక్ట్స్ కదా, దాని ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం రిమూవ్ చేయొచ్చు కంటెంట్ అవేర్ సెలెక్షన్ చేసి. అంతకంటే ఎక్కువ ఏం లేదు దీనిలో. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ లైక్స్ కామెంట్స్ కొట్టండి. మీకు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. మీకు ఏం నచ్చిందో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉందో మెన్షన్ చేయండి. నేను దానికి రెస్పాండ్ అవుతా. దానికోసం సపరేట్గా మీకోసం ఒక వీడియో కూడా చేస్తా. అంతే. గుడ్ బై, టేక్ కేర్.